హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ వరల్డ్. సో యాక్చువల్లీ రీసెంట్‌గా నేనైతే 3 డేస్ బ్యాక్ అయితే ఛానల్ నేమ్ మార్చాను. మొత్తం మార్చలేదు. లాస్ట్‌లో టాక్స్ ఉండేది వాళ్ళైతే పెట్టాను. ఇంకా ఏం మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో గైస్ యాక్చువల్‌గా నేనైతే అమెజాన్‌లో టెస్ట్ అయితే రాశాను. అకౌంట్స్ రిసీవబుల్ రోలు. ఇంకా ప్యాకేజ్ అయితే అది ఎగ్జాక్ట్‌గా తెలియదు. సో అందువల్ల నేనైతే థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేయలేదు. యాక్చువల్‌గా నేనైతే ఏప్రిల్ 13కి అయితే అప్లై చేశాను. ఇంకా 2 డేస్‌కైతే నాకు మెయిల్ వచ్చింది. ఇక్కడ చూపిస్తాను చూడండి మెయిల్. టెస్ట్ రాయమని. దాదాపు 2 వీక్స్ అయితే టైమ్ ఉంది. 2 వీక్స్ లోపు కంప్లీట్ చేయాలని అక్కడైతే మెయిల్ ఉంది. మళ్ళీ చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్. 2 వీక్స్ టైమ్ ఇచ్చారు. నేనైతే ఇంకా ఏప్రిల్ 13 అంటే ఏప్రిల్ 20కి అయితే నేనైతే అసెస్మెంట్ క్లియర్ చేశాను. అంటే రాసాను. ఇంకా నాకు అప్డేట్ అయితే రాలేదు. అంటే కంప్లీట్ అయినాక మళ్ళీ మెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి. అది డిస్‌ప్లే చేశాను ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా మేబీ 3, 4 ఆర్ 5 డేస్ అయితే పడుతుంది. కాల్ అన్నా రావచ్చు. ఒకవేళ క్లియర్ అయితే కాల్ రావచ్చు. లేదా మెయిల్ అన్నా రావచ్చు. క్లియర్ అయితేనే వస్తుంది. లేకపోతే క్లియర్ అవ్వలేదన్నట్టు కూడా మెయిల్ వస్తుంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. గైస్ ఇప్పుడు చాలా మందికి ఒకటే ఒక డౌట్ ఉంటుంది. బ్రో అసలు మీకు ఈ ఇన్వైట్స్ ఎలా వస్తున్నాయి? మెయిల్స్ ఎలా వస్తున్నాయి? టాప్ ఎంఎన్‌సీ కంపెనీ నుంచి ఎలా వస్తుందని మీ అందరికి డౌట్ ఉంటుంది. గైస్ యాక్చువల్‌గా నేనైతే కెరియర్ పేజ్‌లో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అమెజాన్ కెరియర్ పేజ్ అయితే ఉంది. అక్కడ అది మీరు ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి. ఇక్కడ వెళ్లి చూడండి. అది చాలా రోజుల కిందే చేశాను. దాదాపు 6 మంత్స్ బ్యాకే చేశాను. బట్ ఎవరు కూడా చూడలేదు. ఇప్పుడైతే వెళ్లి చూడండి. సైన్ అప్ చేసుకోండి. మీరు కూడా అకౌంటింగ్ రోల్స్ ఇంకొకటి ఐటీ, నాన్ ఐటీ ప్రతి ఒక్కటి కూడా ఉంటాయక్కడ. ఖచ్చితంగా వెళ్లి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకొని అంటే చేసుకున్న వెంటనే మీకైతే కాల్, ఇన్వైట్స్, మెయిల్ అవన్నీ రావు. అప్పుడప్పుడు సెర్చ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది ఐటీ, నాన్ ఐటీ, అకౌంటింగ్ రోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా! జాబ్ కోసం. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్లి అప్లై చేయొచ్చు. అంటే వీక్లీ 3 టైమ్స్ ఓపెన్ చేయాలి. అప్పుడప్పుడు సెర్చ్ చేసి ఎగ్జాంపుల్ నేనైతే అకౌంటింగ్ రోల్స్ కదా! వీక్లీ 3 టైమ్స్ అక్కడ అమెజాన్ కెరీర్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి అంటే సెర్చ్ చేస్తాను. ఎగ్జాంపుల్ అకౌంట్స్ రిసీవబుల్ రోల్, అకౌంట్స్ పేయబుల్ రోల్, ఆడిట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అకౌంటెంట్ ఇలా చాలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి అకౌంట్స్ మీద అయితే. నేనైతే అలా సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినందుకు నాకొచ్చింది. అప్లై చేశాను. మెయిల్ ఇన్వైట్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్ రాశాను. సో, అలా మీరు గూడా వన్స్ మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎగ్జాంపుల్ బీటెక్ చదివిన వాళ్ళైతే ఐటీ జాబ్ కదా! ఐటీ గూడా ఉంది. ఇంకా నాన్ ఐటీ అంటే అది అమెజాన్ గో ఏఐ అనేది ఒకటి ఉంది గదా! యాక్చువల్‌గా నేను గూడా అది రాసాను. క్లియర్ అయింది. సెకండ్ రౌండ్ క్లియర్ అయింది. థర్డ్ రౌండ్ జరగలేదు. మీకు ఆల్రెడీ చెప్పాను. అలా ఉంటుంది. మీరు ఖచ్చితంగా అందుకే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు కూడా కాలొస్తుంది, మెయిల్ అన్నా వస్తుంది. ఏమన్నా జరగొచ్చు. మీరు ఈ రిజిస్ట్రేషనే చేసుకోకుండా మెయిల్స్ రావట్లేదు బ్రో, కాల్స్ రావట్లేదు బ్రో మీకెలా వస్తున్నాయంటే, ఇలా చేసుకోండి. ఫస్ట్ ఇలా చేసుకుంటే ఖచ్చితంగా వస్తాయి. రాకపోతే నాకు మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తా. వేరే వెబ్‌సైట్ కూడా చెప్తా. వేరే కంపెనీ కూడా చెప్తా. నేను ఆల్రెడీ చాలా కెరియర్ పేజెస్ కూడా చెప్పాను. బట్ ఎవరు కూడా చూడట్లేదు. అది మీ ప్రాబ్లమ్. నా ప్రాబ్లమ్ కాదు. నేనైతే ప్రతిరోజు సెర్చ్ చేస్తూనే ఉంటా. సెర్చ్ చేశాను, అప్లై చేశాను. నాకు మెయిలొచ్చింది. ఎగ్జామ్ రాశాను. సో, అలా డైలీ గూడా సెర్చ్ చేయాలి. ఊరికే ఉంటే ఏమి రావు. ఫ్రెండ్స్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్ నన్ను ఇంకా రీసెంట్‌గా 2, 3 చాలా రోజులయింది. వాకిన్స్‌కి అయితే వెళ్ళలేదు. వెళ్తే ఖచ్చితంగా వెళ్లి అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు జాబ్ అప్డేట్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్ లాస్ట్ వన్ అదేమిటంటే 22 ఏప్రిల్ వెడ్నెస్‌డే అయితే నేనైతే లైవ్‌లోకి రాబోతున్నా. ఈవినింగ్ 5:30 ఆర్ 6కి అయితే లైవ్‌లోకి వస్తున్నా. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా జాయిన్ అయ్యి అక్కడ అడగండి డైరెక్ట్‌గా చెప్పేస్తాను.